బయట వర్షం చూసారా ఎంత బీభత్సంగా ఊరుతుందో. వర్షంలో ఇరికిపోయాం. ఇలా గోదావరి మధ్యలో, అది కూడా ఒక బోట్లో, ఇలా భయంకరంగా వర్షంలో ఇరుక్కుపోతాం అనుకోలేదండి. ఈ రోజు మొత్తం ఈ బోట్ మీద క్యాంపింగ్ వేసుకుని ఉండిపోతున్నాం. అంత ఈజీ ఏం దొరకలేదు, కొంచెం కష్టంతో కూడుకున్న పని. ఏండోయ్, అందరికీ నమస్కారం అండి. మీరు అందరూ మంచిగా ఉంటారు అనుకుంటున్నానండి. ఈ రోజు మన క్యాంపింగ్ లైఫ్లో ఎప్పుడు చేయలేని పని అయితే చేయబోతున్నామండి. అదే ఈ వీడియో అనమాట. అసలు ఏమవుద్ది అన్నది ఏమాత్రం నాకు కూడా తెలీదు వెళ్ళిదాకానే. అది కూడా సక్సెస్ అవుతుందో లేదో కూడా తెలియదండి చివరి వరకును. అయితే ఈ వీడియో చాలా కొత్తగా ఉండబోతుందండి. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఒక లైక్ కొట్టి చివరి వరకు చూడండి. చిన్న రిక్వెస్ట్ అనమాట. ఎందుకంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అంత అడ్వెంచర్ చేయబోతున్నాం ఈరోజు. మన ఇల్లు పని చిన్నదో పెద్దదో ఏదోటి అలా జరుగుతూనే ఉందండి. కాకపోతే అప్పుడప్పుడు ఆగిపోతుంది వర్షం కారణంగానే. పైగా ఈ రోజు మనం క్యాంపింగ్ చేసే ప్లేస్ లో వర్షం ఖచ్చితంగా కురిసే ఛాన్సులు అయితే చాలా ఉన్నాయండి. ఎందుకంటే పొద్దు నుంచి మబ్బుగా ఉంది. అందుకే ఏమాత్రం లేట్ చేయకుండా క్యాంపింగ్ చేసే ప్లేస్ కి అయితే బయలుదేరిపోతామండి. ఒరే పతి ఒకటి పెట్టుకున్నావా? అసలు గోదావరి మధ్యలో పడవ మీదకి వెళ్తున్నావు, ఏమీ దొరకవు. పతి ఒకటి తీసుకుంటున్నానమ్మా. కాకపోతే ఈ బ్యాగ్లో కొంచెం ఎక్కువ బరువు ఉన్నాయి. ఈరోజు మన అశ్వగాడిని పక్కనెట్టేసండి. మన పాత బండిని తీసుకెళ్తున్నాం. సావనం అంతా దీనికి సిద్ధం. సావనం కూడా పెద్ద ఏమి లేదండి, తక్కువ సిద్ధం. ఎదురు రావా, ఇక్కడే బాగా చెప్పేస్తున్నాం, ఎదురు రావా. ఇంకా పదండి మరొక అడ్వెంచర్కే. కానీ ఇది నా ప్రపంచం కాదు, వేరే వాళ్ళ ప్రపంచంలోకి వెళ్తున్నాం. మన అశ్వగాడిని తోలండి. ఈ బండి తోలుతుంటే అది ఇదిలా ఉందన్నమాట. ఎందుకంటే మన అశ్వగాడు గుర్రంలా ఉంటాడు పెద్దగానే. ఇదేమో చూడటానికి ఎలకపిల్లాగా ఉంది. ఇప్పుడు తోలుతుంటే అది ఏదోలా ఫీల్ అవుతున్నాను. ఎందుకే మీకు మనం ఎక్కడికి వెళ్ళి క్యాంపింగ్ చేస్తున్నాం అన్నది చెప్పలేదు కదండి. మా ఊరు నుంచి ఒక అందమైన ప్రదేశానికి అయితే వెళ్తున్నామండి. అది కూడా గోదావరి మయానికి. అంటే పెద్దగా ఎటువంటి ప్లానింగ్ లేదండి, కానీ విజువల్స్ పరంగా చాలా బాగుంటుందని నా ఉద్దేశం. ఊరు నుంచి అయితే చాలా దూరం వచ్చేయండి. ఇప్పుడు టైం కరెక్ట్గా 2 అవుతుంది. ఇక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలంటే, నాకు తెలిసిన ఒక అన్న ఉన్నాడు జాలరన్న, ఆయన దగ్గరికి అయితే వెళ్ళాలి. మనల్ని ఆయన్ని తీసుకెళ్తారు అనమాట గోదావరి మధ్యలోకి అలా బోటు మీద. మన వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి. అన్నీ రెడీ అయిపోయాడు అనమాట. అంత లగేజ్ తీసుకుని ఇప్పుడు మన బోటు దగ్గర బయలుదేరాలి. అక్కడి నుంచి మనం పొద్దున్నే బయలుదేరినప్పుడు అండి విపరీతంగా మబ్బు అనేది వేస్తుంది. ఇప్పుడు మళ్ళీ బయలుదేరేటప్పుడేమో ఎండ అనేది పిత్తగా వేస్తుంది అనమాట. చాలా దారుణంగా ఉంది ఎండ. ఫస్ట్ టైం గంగపుత్రులతో వెళ్ళి పడవలాల బోట్లో ఈ రోజు అంత మనం గడపపోతున్నాం. నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఈ అవకాశం ఎవరెత్తారని. అన్నీ అయితే బలి ఇచ్చాడు మనకు అవకాశం. దీన్ని బాగా ఉపయోగించుకోవాలి. అలాగే వాళ్ళ కష్టాలన్నీ కూడా బాగా తీయాలన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత క్లైమేట్ సడన్ గా మారిపోయిందండి. ఇప్పుడే ఎండ కాసింది, మళ్ళీ చినుకులు పడుతున్నాయి అనమాట. ఆయన వర్షంలోని బోట్ ఎక్కి చేపలు పడతా క్యాంపింగ్ చేస్తే ఎలా ఉంటుందో తెలిసింది, మామూలుగా ఉండదు. అడ్వెంచర్ ఈ రోజు వర్షంలో. ఫైనల్లీ మనం ఎక్కబోయి బోట్ దగ్గరికి అయితే వస్తామండి. ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, వెళ్తూనే ఉండాలి ఈరోజు. ఇంకోండి మన కోసం బోట్లు అయితే వెయిట్ చేస్తున్నాయి. ఎక్కడ పెడతామన్నా మన బ్యాగ్? చాలా ప్లేస్ ఉంది, ఇక్కడ పెట్టేద్దామా? క్లీన్ చేద్దామా? ఇంకా పదండి, ఫస్ట్ టైం బోట్లో క్యాంపింగ్ చేయబోతున్నాం. మన బోట్ని 2 గంటలు వస్తుంది, ఎందుకంటే మన బోట్ అంత పెద్దది. మన లగేజ్ అంతా బోట్లో సర్దలేదులేండి, ఎలా పడితే అలా పాడేసాం, తర్వాత సర్దుకోవాలి. ఈ పడవ ఎంత పెద్దదంటే పడుకోవచ్చు పడవ మీద వెళ్తా కూడా. భలే ఉంది. ఈ రోజు మొత్తం ఈ బోటు మీద క్యాంపింగ్ వేసుకుని ఉండిపోతున్నాం. అది కూడా రాత్రి అంత బాను. దాంతోపాటు చేపలు కూడా పట్టుకోబోతున్నాం. చేపలు పట్టుకుని వండుకుని తినకపోతున్నాం. ఈ క్యాంపింగ్ వీడియో అయితే మామూలుగా ఉండదండి, చూస్తూనే ఉండండి. అలాగే లైక్ కూడా కొట్టండి. మన బోటు గోదావరి మధ్యలోకి వెళ్తాకైతే సిద్ధమైపోయిందండి. మొత్తం అన్ని సర్దేసుకున్నాం బోట్లోకి. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి చేపలు పడటానికి ఏ ప్లేస్ బాగుందో ఆ ప్లేస్ లోకి వెళ్ళి చేపల వల్ల అది వదలాలన్నమాట బయటికి. అలా చూసారా, కర్రల మీద నుంచుని మరి చేపలు పడేస్తున్నారు బోటు మీద అండి. ఫస్ట్ టైం క్యాంపింగ్ చేయబోతున్నాం, మామూలు లేదు ఎక్స్పీరియన్స్. దాంతోపాటు క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది ఈరోజు. మనకి బోట్కి 2 డ్రైవర్లు అనమాట. అంటే ఒకళ్ళేమో చేపలు పడటానికి హెల్ప్ చేయడానికి వచ్చారు, ఒకళ్ళు మెయిన్ వాండర్ ఏమో అతను, తన పేరే గంగపుత్రుడు రాజు అనమాట. మీరు వెనకాల చూస్తున్నారు చూడండి, ఇదంతా గోదావరిది చిన్న పాయ అనమాట. ఇక్కడి నుంచి గోదావరి లోపలికి వెళ్తాం. అది కూడా చాలా పెద్ద పాయలోకి వెళ్తాం అనమాట, లోపలికంటే గోదావరి లోపలికి. మేమైతే బోట్ వేసుకుని
గోదావరి మధ్యలోకి అయితే వస్తామండి. ఇక్కడ నుంచి ఏం చేయాలంటే వల్ల ఒకటి వదులుకుంటూ వెళ్ళాలన్నమాట చేపలు పట్టడానికి. ఇప్పుడు చిలుకు వల అనేది నీటిలోకి వదులుతాం అనమాట. కట్టలేదు, బోటు వెళ్తూ ఉంటుంది, నీటిలోకి అలా వదిలేస్తున్నాం అనమాట. చెట్లు కొమ్మలు తెగ వెళ్ళిపోతున్నాం, ఏట్ల మధ్య నుంచి తోలుతున్నాడో తెలియదు అలా పోతున్నాం బోటు. అవన్నీ ఏమో బోట్ని మేనేజ్ చేస్తున్నాడు ఎటు వెళ్ళాలన్నది. ఇవన్నీ ఏమో చేపలలో వదిలితే వెళ్తున్నాడు అనమాట. ఇప్పుడు ఏంటనుకుంటున్నారో చేపలలో వదిలేసేసి ఇది ఒకటే కాదులే, ఈ ఒక్క ప్లేస్లోనే కాదు వేరు ప్లేసుల్లో వేయాలన్నమాట. ఒక దగ్గరే వేస్తే చేపలు పడవు, అందుకే వేరు ప్లేసుల్లో వేస్తారు. అన్న మీరు ప్రతిరోజు చేపలేటకి వస్తారు కదా, ఈ టైంకే చేపల అన్నీ వదిలేస్తారా? 3-4 ఏళ్ళప్పుడు మొత్తం వేసేస్తాను. ఇప్పుడు వాళ్ళు వదిలేసిన తర్వాత మరి ఇంకొక ప్లేస్కి వెళ్తారు. అన్న దుక్కుని అయితే పడవు కదా మరి. ప్రతిరోజు ఇదే పని అన్న? ఇదే పని, ఇదే వృత్తాను మాకు. అన్ని వాళ్ళ చాలా కష్టాలు ఉన్నాయి, మీకు ముందు చూపిస్తానులేండి. వల మేము ఆ తాడి చెట్ల దగ్గర ఉంది చూడండి, దానికే ఇంకా వెనకాల వదిలాము. అక్కడి నుంచి అక్కడికి వచ్చాం చూడండి, ఇంత దూరం వచ్చాం. అంత పెద్ద వల ఇది. తోటి ప్రయాణికులు అరుగోండి. గుద్దేరు ఓ అమ్మా, ఇప్పుడే పడవకి చిన్న యాక్సిడెంట్ అయిపోయింది. మనం నైట్ తినడానికి అండి చేపలేట అయితే వచ్చిన వెంటనే మొదలెట్టేసాం అనమాట. మనం ముందు ఏం చేసేవాళ్ళం, క్యాంపింగ్ వచ్చిన వెంటనే క్యాంపింగ్ టెంట్ వేసి వండుకునే వాళ్ళని తెచ్చుకున్నదే. ఈ రోజు అయితే అలా కాదు, మొత్తం చేపలు పట్టిన తర్వాత ఇవి వండుకుని తినాలి. నిజానికి కష్టపడి పట్టాలి, చూడాలి మరి పడతాయో. మనకి ఎప్పుడైనా ఈజీగా పడవ కదన్నా, చాలా కష్టం కదా. ఇప్పుడు అంటే గోదావరి పెరిగితే పడతాయి మనకి, ఎర్ర వాటర్ వస్తాయి. ఇప్పుడైతే తక్కువైనా ఏం పడతలే, 4 కేజీలు 3 కేజీలు పడుతుంది. అబ్బే చేపలు కూడా చాలా తక్కువ పడుతున్నాయంట. చూడాలి ఈ రోజు ఎలా గడుతుందో. ఇప్పుడే ఒక గొప్ప విషయం చెప్పాడు అనమాట. ఈ వలకి ఇక్కడ చూడండి, ఇది అంతా నల్లగా అయిపోయింది కదా, ఈ నల్లగొన్న ప్రదేశంలో ఖచ్చితంగా చేపలు పడవంట. అంటే సగం నల్లగానే ఉంది, ఈ పాట్లో చేపలు పడవు. అయ్యో, ఈ వలలు వెళ్తాం కాకడం అంటే ఈ వలలేమో మాటికి చిక్కులడిపోతున్నాయి అనమాట. తెగ కష్టపడిపోతున్నారు ఈ చిక్కులు తెత్తానికి వెళ్ళు. వల ఎటు కదలకండి రాయా. ఓకే, రాయితో పాటు డొక్కు కూడా ఆడేశారు. ఇదంటే ఇది మనలోని గుర్తుకనమాట, కాపాడుద్ది చీకట్లో కూడా. ఈ ప్లేస్లో వల దింపడం అయిపోయిందండి, ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాం. ఒక వల ఎత్తం అయిపోయింది, ఇది 2వ వల అనమాట. బోట్ వెళ్తూ ఉంటుంది స్లోగా. అలా చూడండి నీటి బాతులు అవి కూడా ఏటాడుతున్నాయి. మీరు ఎప్పుడైనా మనం తినే చేపల గురించి ఎంతమంది కష్టపడతారండి? మొగోళ్ళే కష్టపడతారు అనుకుంటారు కదా, నిజానికి ఇంట్లో వాళ్ళు కూడా కష్టపడతారనమాట. అదిగో మొగుడు పిల్లలు ఇద్దరు కలిపి వచ్చి చేపలేటకు వచ్చారు. 2వ వల కూడా కంప్లీట్. వెనకాల లొకేషన్ చూసారా? ఈ లొకేషన్ మధ్యలోనే మనం క్యాంపింగ్ అయిపోతున్నాం, మామూలు లేదు. నైట్ అంతా మనం ఇక్కడ ఉండాలి కదా, మంచి లొకేషన్ ఎంచుకుంటున్నాం. ఇంకా వలలు దింపాల్సినవి ఉన్నాయి, అవి దింపేయాలి ఇంకానే. వలనే ఎప్పటికప్పుడు నీళ్ళతో కడుగుతూనే ఉన్నారండి వదిలే ముందు. ఎందుకంటే అందులో నేను చెప్పాను కదా ఇందాక, నల్లమట్టి లాంటివి ఉందంటే చేపలు పడమంట, అందుకే కడుగుతున్నారు. నీళ్ళు ఇవి తాగడానికి కూడా బాగుంటాయి అనుకుంటే నాకు తెలిసి. ఏదేమని అన్నాను కానండి, మనం చూసే కొళ్ళు బట్టి మారుతూ ఉంటాయి అనమాట. ఇదే ప్లేసు దూరం నుంచి చూసాం అనుకోండి అంత అందంగా అనిపించదు. మేము నీటి మధ్యలో ఉండి చూస్తున్నాం కదా, చూడటానికి విజువల్స్ అయితే మామూలు లేవు, అంత అందంగా ఉంది. ప్రతిది ఏ పక్క చూసినా అంత అందంగా ఉంది. ఎగ్జాంపుల్కి ఈ ఫ్రేమ్ చూడండి ఎలా ఉందో, 3 చెట్లు ఉన్నాయి ఇక్కడ పచ్చగానే, ఆ మధ్యలోని భలే ఉంది. ఈ వరాలు కుదులుతున్నారయ్యా బాబు. నేను కాసు వేసిన దానికే జబ్బులు నొప్పి వచ్చేస్తున్నాయి. చాలా కష్టంతో కూడుకున్న పని, ఎవరి పని వాళ్ళకి ఇష్టమే, కానీ మాకు కష్టంగా ఉంది, జబ్బులు నొప్పి వస్తున్నాయి. అయ్యో ఏది ఎక్కడ ఉందో తెలుస్తలేదు. బోట్ల నుంచి అయితే వాళ్ళు మొత్తం కిందకు వదిలేసామండి. మొత్తం చేపలు పడతానికి అంతా ప్లాన్ చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలంటే తినడానికి ఏదో ఒకటి వండుకోవాలండి, స్నాక్స్ తినడానికే. ఎందుకంటేనే సూర్యుడు దిగడానికి చాలా టైం ఉంది, తినడానికి ఏదో స్నాక్స్ వండుకుందాం. సామాను మొత్తం తీసి ఏదో స్నాక్స్ వండుకోవాలండి, ఆకలి వేస్తుంది. ఇదండి సెటప్, భలే ఉంది కదా. బోట్లో కుకింగ్ చేయబోతున్నాం. ఎందుకు ఏముంటున్నామో చెప్పలేదు కదా. తినడానికి మ్యాగీ తెచ్చానండి. మీరు ఎప్పుడైనా మ్యాగీ తిన్నారా? ఎండి ఎందుకన్నా తినలేదా? ఇప్పుడు తిందిరిగారని నేను వండుతాను. మ్యాగీ దండ పట్టుకొచ్చేసాం. ఇదిగోండి ఇలా సెటప్ చేసాం. గ్యాస్ పొయ్యి అనేది బోట్ మీద. మన రాజన్నకి ప్యాకెట్లు ఎప్పుతాం పెట్టాం అనమాట పని. రెడీ చేసి ఉండని ఆకలి వేస్తుంది. ఉండేద్దాం, ఇంకా అయిపోయింది కదా. గ్యాస్ కూడా అంటించేసాను. గుర్రంగా ఆకలి వేస్తుందంటే గుర్రంలో దూకేస్తుంది. పాపం బాకి ఎక్కిపోయిన ప్రాణంలా ఉంది, తిండిగా నాగయ్యా. ఇదే మసాలా, మ్యాగీ మసాలా.
ఆహా భలే ఉంటుంది, కాకపోతే కొంచెం నీళ్ళు ఎక్కువని పర్లేదులే, బాగుంటుంది. రెడీ అయిపోతుందండి మ్యాగీ, తినేద్దాం వడ్డించుకొని. అన్నయ్య మనకి సర్వ్ చేస్తున్నాడు అనమాట, మనం వండి పెట్టాం. ముగ్గురికి సమానంగా పంచాను. ఇలా చూడండి, మేము నూడిల్స్ చైనా వాళ్ళు తింటారు కదా, అలా తినడానికి పొలాలు రెడీ చేశాడు మా వాడు. ఈ పొలలో ఇదండి సాయంత్రం స్నాక్స్ అయితే నూడిల్స్. అమ్మోగా మనస్ఫూర్తిగా తినేసామండి ఈ అందమైన ప్రదేశంలోని. ఇప్పుడు వెళ్ళి చేపలు ఏమైనా పడినా ఏమో చూడాలి. వెళ్దామన్నా చేపలు తెత్తాకే, వెళ్దామన్నా వేసిన వాళ్ళు లేపు చూద్దాం. బోట్ ఇందాక కదిలిపోతుందని అలా కడేసాం. పక్షులు కూడా గూటికి చేరిపోతున్నాయి, ఎందుకంటే చీకటడిపోతుంది. ఇక్కడ ఏదో మాము ఉంది, తీసి చూద్దాం ఏమన్నా చేపలు కట్ట పడినాయేమో. వలే మాము అనుకుంటున్నాను, మందే వల ఇది. అరే పడ్డదా? పడలేదు. ఒక్క చేప సరైన అడిందంటే చాలు అబ్బా మనకి. వాళ్ళ దగ్గరికి వచ్చేయండి చేపలు తీద్దరని తీస్తున్నాం, కానీ ఒక చేప కూడా పడినట్టు లేదు. ఎందుకంటే ఇందాకే కదా వేసాం వలనిది. ఒక రొయ్య అయితే పడ్డదండి పెద్దదే, కానీ కాలు వదిలేసేసి రొయ్యి పోయింది. లాగుతుంటే వత్తలేదు ఒక చేప కూడా. అయ్యి రొయ్యి వచ్చింది, తీ. అదిరా సూపర్, రొయ్యి పడ్డదండి వల్లని. ఈరోజు రొయ్యలు కూర చేపల కర్రీ అనమాట మంది. అంత ఈజీ ఏం దొరకలేదు, కొంచెం కష్టంతోనే కూడుకున్న పని. వాళ్ళంతా లాగితే చివరి దొరికినాయి ఈ రొయ్యలు. ఇంకా చూడాలి. ఇప్పుడిప్పుడే చీకటాడుతుందండి మేమున్న ఏరియా మొత్తం. అక్కడి నుంచి 2వ వల ఎత్తున్నామండి. ఇందులో ఏమన్నా పెద్ద చేప పడితే చాలు, ఎక్కువ కష్టపడక్కలేదు. గొరసలు పడ్డాయి చూస్తున్నారా, ఈ చేపలే. ఎక్కడో పెద్ద కిలకేసింది చేప వచ్చిందండి వలలోకి. అంత తడిమితే గొరస పడ్డది, పెద్దదే, పర్లేదు, ఇది సరిపోద్ది. అయ్యి బాబోయ్, దీనికి ఉన్న ముళ్ళకి వల చిక్కు ఊడిపోతుంది. చేపలు అయితే బాగానే దొరికినాయండి. అసలు భయం ఏంటంటే ఇప్పుడే వెనకాల పూర్తిగా మబ్బు వేసుకుని ఉరుములతోటి బెదిరించేస్తుంది మమ్మల్ని. వేసానైనా వాన అనేది గట్టిగా కొరవచ్చు, అందుకే ఏం చేస్తున్నాం అంటే గవాలు చేపలు పడేస్తున్నాం. ఓ మనీ అమ్మ, పోయింది రొయ్య, పోయింది పెద్ద రొయ్య పోయింది. చచ్చచ్చా, నోరికి అదృష్టం లేదు ఈరోజు. అయిపోయినాయా వాళ్ళ కథం, చీకటిపోయింది పూర్తిగా. ఇప్పుడే చీకటిలోని మనం తప్పేసి నీరు అంతలేదే. చేపలు అయితేనండి ఏదో పట్టేసాం, అంటే ఎక్కువ పడలేదు. ఇప్పుడే వేస్తాం వల్ల ప్రస్తుతానికైతే పండిన చేపలే వండేసుకుందాం. అంతకన్నా ముందు ఏం చేద్దామంటే, మనం పడుకోవడానికి క్యాంపింగ్ టెంట్ వేసుకుంటలేదు. ఎందుకంటే మనం బోట్లోనే పడుకుంటాం కాబట్టి బోట్నే కొంచెం క్యాంపింగ్ టెంట్లో మార్చేద్దాం. 3 రొయ్యలను, ఒక గొరస పడ్డదే, అది కూడా పెద్దదే, మాకు ముగ్గురికి సరిపోద్దిలే. సరిపోద్ది. ప్రస్తుతానికి అయితేనండి పైన అయితేనే నల్లటి మబ్బు వేసింది. ఎప్పుడైనా వర్షం కురిసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, అందుకే క్యాంపింగ్ టెంట్ అది వేసుకుందాం. మనం ప్రతిసారి క్యాంపింగ్ టెంట్లో పడుకునే వాళ్ళం కదా, ఇప్పుడు బోట్నే క్యాంపింగ్ టెంట్ కింద మార్చుతాం అనమాట. దీని మీద ఏం చేయాలంటే, వర్షం వచ్చేలా ఉంది, బరకమది వేసుకోవాలి. మనం ఇది క్యాంపింగ్ టెంట్ అంటున్నాం కానండి, ప్రతిరోజు ఇందులోనే పడుకుంటారు వీళ్ళు. నైట్ అయితేనే ఇదే వీళ్ళకి చిన్న రూమ్ అనమాట. ఇదండి మన క్యాంపింగ్ టెంట్. చూసారా ఎలా ఉందో, కొత్తగా బాగలేదు కదా, సింపుల్ క్యాంపింగ్ టెంట్, అది కూడా బోట్లో. లైట్ అది బిగించేద్దామండి, ఇప్పటికే చాలా టైం అయిపోతుంది, వర్షం వచ్చేలా ఉంది. అది క్యాంపింగ్ టెంట్లో లైట్ కూడా సెట్. చూడండి మన క్యాంపింగ్ టెంట్ ఎలా ఉందో లోపల. ముగ్గురు ఆరామ్సే పడుకోవచ్చు ఇందులో. అన్నయ్య చూడు మనల్ని కిందకు కూడా తడంటుకుంటుందని కింద దిక్కండి, అన్నీ ఒకడే కింద దిక్కి చేస్తున్నాడు పని అంతా. రోజు నేను గ్రేట్ అని. ఇక్కడ పురుగులు చాలా ఎక్కువ ఉన్నాయండి, చాలా దారుణంగా ఉన్నాయి, దోమలు కూడా. మా పడవని అక్కడే వదిలేసామండి, మేము ఒడ్డుకు వచ్చాం. కొంచెం ఏటనుకుంటున్నారు, ఇవన్నీ పాడుపడ్డ బిల్డింగ్లే. రోడ్డు మీద పొయ్యి పెడుతున్నాం వంట వండుకోవడానికి. మేము గ్యాస్ బండి తెచ్చుకుంటాం, అయితే అందులోనే వండేసుకుందాం. మాకు గ్యాస్ బండి లేదు, అది ఉన్నా సరే అది చిన్నదన్నమాట, దాని మీద మనం వండుకునే ఐటమ్స్ వండుకోలేము. దానికోసమే బయటకు వచ్చి వండుకుంటున్నాం. ఇదండి ప్లానింగ్. బోట్ను వదిలేసి బయటకు వస్తాం ఫుడ్ వండుకోవడానికి. ఇప్పుడు ఏం వండాలంటే బగారాన్నం వండుతాను అని. మీకు ఒకే కదా బగారాన్నం? ఇప్పుడు కూరగాయలు కట్ చేసి బేబీగా బగారాన్నం వండేసుకోవాలి, ఎందుకంటే వర్షం వచ్చేలా ఉంది అనే. మీరు బోట్లోకి వస్తారు కదా, నేను వచ్చి వీడియో తీసుకుంటున్నాను, కానీ మీరు బోట్లోకి వస్తే మీరు వండుకుంటారు కదా అప్పుడప్పుడైనా. వండుకుంటారా లేదంటే క్యారేజ్ తెచ్చుకుంటారు? క్యారేజ్ తెచ్చుకుంటాం రైస్. ఒకవేళ కర్రీ గడ్డ ఏమన్నా చేప పడితే చచ్చిపోయింది అనుకో,
ఒక అవకాశం ఉంటే అన్ని మెటీరియల్ అన్నీ ఉంటే వండేసుకుంటారా? ఇంట్లో ఒడ్డుకొచ్చి వండేసుకుంటాం. అనే మరి ఇప్పుడు మీరు చేపలు పడతారు కదా, వెంటనే అమ్మేస్తారా? వెంటనే సేల్స్ అవ్వవు మనకి. పొద్దున్న సాగుకూర వస్తారు, సాగుకూరకి ఇస్తాం. లేదా ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళకి ఇచ్చేస్తారా? వాళ్ళకి తీసి ఒక 2 కేలు కావాలన్నారు ఇంకో వాళ్ళకి తీసి మిగతా ఏమైనా ఉంటే పట్టుకెళ్ళి అమ్మేస్తారు కూడా ఇచ్చేసి. కానీ ఈరోజు మనకి పడినాయి 3 చేపలు ఎంతో పడినాయి. పొద్దున్న పడతాయి అంటావా? చెప్పలేమన్నా, వాటర్ తగ్గుతుంది కదా. ఒకవేళ పడకపోతే మీకు కష్టమేనే, గడుపుతామే, పూట గడుపుతాం కష్టం అదన్నమాట. చేపల జాలర్లు కష్టం నేను వీడియోలో చూపిస్తానులేండి ఏంటన్నది కష్టాలు మొత్తం అన్నీ. ప్రస్తుతానికి అయితే కూరగాయలు కటింగ్ అయిపోయింది, ఇంకా కర్రీని బగారాన్ని వండేద్దాం. రాజు చూసావా, వాళ్ళ బండిలో తెచ్చిన డీజిల్ మన మంటకి పోసేస్తున్నాడు. మంట కూడా సిద్ధమైపోయిందండి, ఇంకా దాకిడేసేసి మనం బిర్యానీ వండేసుకుందాం. ఇలా చూసారండి పురుగులు ఎన్ని ఉన్నాయి ఇక్కడ. ఊరి అబ్బా కాల్చేస్తున్నాయి, దీని నిండా పురుగులే. మేము వండుతున్నాం కదండి, పురుగులు దాకలాడిపోతున్నాయి, నోట్లు ఆడిపోతున్నాయి, ఎక్కడ పడితే అక్కడ దూరేస్తున్నాయి పురుగులు. మరీ దారుణంగా ఉన్నాయి ఈ ప్లేస్లో. అందుకే కంగారుగా వండేస్తున్నాం. బాయ్ పాకేస్తున్నాయి మొఖం నిండా, దేని నిండా పడితే దాని నిండా. అదిగోండి మన బోటు, క్యాంపింగ్ టెంట్ కూడా దానికి సెట్ చేసాము, దాంట్లోనే పడుకోలే ఇదంతా వండేసుకున్న తర్వాత. మనకి ఈ పురుగులతో ఎన్ని కష్టాలు వచ్చినాయో, చాలా దారుణంగా ఉన్నాయి పురుగులు. వంట మనకి మోద్దీసి ఇంత గ్యాప్ పెడితే చాలు పురుగులు ఎందుకు దూరేస్తున్నాయి, వెళ్ళిపోయి పడిపోయి చచ్చిపోతున్నాయి. అది కదన్నా చల్లగా గాలి వేస్తుంది, ఎక్కడో గట్టిగా కురిసేస్తుంది కదా వర్షం. ఇలాంటి త్వరగా వండేసుకోవాలి మనం. బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఏం చేద్దామంటే చేపలు పట్టుకున్నాం కదా, వాటిని శుభ్రం చేసి చేపల కర్రీ వండుకుందాం. మనం చేపలు బోట్లో వదిలేసాం కదండి, అవి తీస్తున్నాం అనమాట చేయడానికి. ఇప్పుడు పనిముట్లు బాగానే తెచ్చుకున్నారే చేపని చేయడానికి. మీ దగ్గర అయినా అన్నీ ఉంటాయిలే, మన వాళ్ళే శుభ్రం చేస్తున్నారండి. చేపల కూర అయితే మనం వండం, ఎందుకంటే మన వాళ్ళు వండింది చాలా బాగుంటుంది. మనం వండుకున్నదే మన ఇంటికాడ మన అమ్మ వాళ్ళు వండింది కూడా పనిచేయదనమాట. ఇలా వండింది తింటే అంత బాగా వండుతారు. మాకు దొరికిన చేపలను అయితే నీట్గా కడిగేశారు, కోసి శుభ్రంగానే. కాళ్ళు కూడా వదలలేదు ఆఖరికి ఇందులోని. రొయ్యి కాళ్ళు, రొయ్యి టొప్పలు అన్నీ వదిలేసారు. మనం ప్రతిరోజును బాస్మతి రైస్తో వండేవాళ్ళం కదండి. ఈరోజు ఏంటంటే బాస్మతి రైస్ కాదు, సాంబార్ రైస్. మనం చేపల కూర తినాలంటే ఖచ్చితంగా ఇలా చేయబోవటం తగలేదండి. అందుకే రాజు అనేది వండేస్తున్నాను చేపల కర్రీ అనేది. మేము వండేది చేపల కర్రీ కదండి, చేపల ప్లస్ రొయ్య కర్రీ అనమాట. పక్కనేమో ఉల్లిపాయలు మగ్గుతున్నాయండి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చేపలకి ఉప్పు కారం అది రాసేస్తున్నారు అనమాట. ఇది మన పద్ధతి లాగే ఉంది మ్యాక్సిమం. మేము ఇక్కడ తయారు చేస్తున్నాం కదండి, పురుగులు మట్టికి తెగడిపోతున్నాయి ఇందులోని. మంచి టెంప్టింగ్ ఉన్నాయి ముక్కలు. కారం ఫిష్ మసాలా రాసి ఏగి ఉల్లిపాయ ముక్కల్లో వాడేస్తున్నారు అంతే, చేప ముక్కలు అయితేనే. మేము వంట వండుతున్నాం కదండి, ఓ పక్క నుంచి చిన్నగా వాన పడతాం స్టార్ట్ అయిందనమాట. బాగానే బయటకు వచ్చి వంట వండుతూ దాదాపు ముగించేసాం. ఇంకా కొద్దిగా ఉందే, కొద్దిగా అయిపోయిందంటే ఇంకా సెట్. మన చేపల కర్రీ అయితే దాదాపు రెడీ అయిపోయినట్టేనండి. ప్రతిదీ నీట్గా వండేసామండి. ఇక్కడి నుంచి బోట్లోకి ఫుడ్ అది అట్టుకోవాలి. జాగ్రత్తగా ఎట్టండి ప్రతి ఒక్కటిని, మళ్ళీ వండుకున్నదంతా వేస్ట్ అయిపోద్ది. అంగడి తీసారే వెళ్ళిపోదాం మయ్యానికి. మొత్తం నీట్గా వండుకొని బోట్లో చేరిపోయామండి. ఇక్కడ ఉన్న చూపు పురుగులు దాడి చేసేసి అసలు ఉండలేకపోయామని తెలుసా. అందుకే అంత గవాలు వండేసాం. ఇంకోటి ఏంటి తెలుసా, వాన ఇప్పుడే పడతా మా అన్న వద్దా అన్నట్టు ఉంది. లైట్గా చినికిలు జడిపిస్తుంది అలాగా. బాబోయ్ అసలు ఈ గొట్టు మీద అసలు ఉండకూడదు, ఇంకెప్పుడు రాకూడదు కూడా. అన్ని పురుగులు ఉన్నాయి ఇక్కడ. మన బోటు మళ్ళీ బయలుదేరింది ఈ పాలి గోదావరి మధ్యలోకి. అన్నీ బోటుకి తెడ్డేస్తున్నాడు, మనోడేమో అడ్జస్ట్ చేస్తున్నాడు అనమాట బోట్ని. మనమేమో సామాన్ అంతా జాగ్రత్తగా చూసుకుంటున్నాం. ఏదన్నా మర్చిపోయామా ఉన్నాయా అన్నీ, ఎందుకంటే దిగం కదా అక్కడ మర్చిపోయామంటే మళ్ళీ వస్తాను కొనతాం. నాకు తెలిసి చేపలు ఇప్పుడు క్లియర్గా అంతే, మనకి జాకెట్ అయింది కదా లైట్కి వచ్చేస్తాయి. గాలి మటుకు చాలా బాగా వేస్తుంది. అక్కడ ఉన్న చూపు గాలి లేదు, ఇప్పుడే వేస్తుంది గాలి. ఎక్కడో మటుకి చితకూరిసేస్తుంది వాన. మనం పడవ వేసుకునండి గోదావరి మధ్యలోకి వచ్చాం. ఎలాగ భోజనం అది రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా తినేద్దామండి, ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అవుతుంది. పైగానే ఇలా మయానికి కొత్త వల్ల పురుగులు కూడా తగ్గింది. ఇంక తినేద్దాం. ఇంకోండి
బగారా అన్నం, ఫిష్ కర్రీ, అందులో రొయ్యలు కూడా ఉన్నాయి, అలాగే మజ్జిగ చట్నీ. ఇలా 3 టేబుల్ మీద సెట్ చేసాం. వడ్డించేబ్బా ఇంకా. ఆహా, బాగా కుదిరినట్టుంది బగారా అన్నం. వేసానా చేప? అబ్బా, రొయ్య వేస్తున్నారు. ఎవరికంటావు అది? నాకేనా ఇది రొయ్య? థ్యాంక్స్ అనియా. ఇదండి మొత్తం ప్లేట్లో సర్దిసుకుని ఇలా ప్లాన్ చేసాం. అనే తినండి అనియా. బగారా అన్నం నేను వండాను, చేపల కర్రీకి నేను పేరు పెడతానులే. మీరిద్దరు కూడా బగారా అన్నం తినండి. ఎలా ఉంది బగారా అన్నం? బాగుందా? నచ్చిందంటండి. నేను చేపల కూర ట్రై చేస్తాను ఇప్పుడు. చేపల కూర ఇలాగా బగారాన్నంలో కలుపుకొని చేపల పులుసు అయితే రగ్గొట్టేదండి. మామూలుగా చాలా బాగుందండి చేపల పులుసు. రొయ్యనే, ఇదిగో పెద్ద రొయ్య చేప కాంబినేషన్ అయితే మామూలుగా లేదండి, అదిరిపోయింది. అది కూడా ఎలా అంటే గోదావరి మధ్యలో పడవ మీద వచ్చి ఇలా భోజనం తింటుంటే ఉందండి, మామూలుగా లేదు అసలు. నెక్స్ట్ లెవెల్ ఈ ఫీల్. గాలి మట్టికి చల్లగా బలేస్తున్నాయి. అది కదనే నిన్ను అడుగుతూ మర్చిపోయాను, నువ్వు చదువుకున్నావనే? చదువుకున్నాను, 10th అయింది. 10th దాకా చదువుకున్నావే? మరి జాబ్ వద్దును కదనే? మా క్యాస్ట్ జాబ్ రావడం కష్టమే. అయ్య బాబాయ్, జాబులు రావే? అందుకే మీ నాన్నకి తోడికి చేపల ఇది నేర్చుకున్నాం. ఇదే కష్టం అంటే జాబ్ కూడా కష్టమే. జాబ్ వస్తే భలే ఉన్నాయి అనే. మీరు చేపలకి వస్తారు కదా, ఒకసారైనా చేపలు పడకుండా వెళ్ళారా ఎప్పుడైనా? చాలాసార్లు వెళ్ళాం. అయ్యో, అసలు ఏ రోజు ఎలా ఉంటే చెప్పలేను. రోజు 10 కిలో పడవచ్చు, రోజు 50 కిలో పడవచ్చు, రోజు కేజీ పడవచ్చు. నైట్ మాటలు అంత కష్టపడి చేపలు పడతాకి ట్రై చేసిన పడకండి అంటే అంత కష్టపడినా ఒకసారి పడమే. అయ్యో, మరి ఒకవేళ ఆ రోజు కానీ పడకపోతే మీకు ఫుడ్ వండుకోవడం కూడా కష్టమే కదనే. ఎందుకంటే ఏ రోజు ఆ రోజు చేపలు అమ్ముకుని మీరు డబ్బులు తీసుకుని ఫుడ్ అనేది వండుకుంటారు. మనం ఏదో అనుకుంటాం కానండి, మనం తినే చేప కూడా 10 దగ్గర పేరమాడతాం, కానీ వాళ్ళ జోబులోకి వెళ్ళవి, వీళ్ళకి కూడా కన్నాలు ఆడతాయి. ఎందుకంటే అని మీరు తక్కువ రేటుకి అమ్మేస్తారు కదా చేపలను పట్టి. ఆ తక్కువ రేటుకి అమ్మేత వల్ల ఏంటంటే వీళ్ళు ఎంత కష్టపడి పడతారా, అక్కడ ఏం మనం ఎక్కువ రేటు కొనుక్కుంటాం. సరైన వాళ్ళది చేతికి వెళ్ళవు డబ్బులు, వీళ్ళకోటి రైతులకోటి. ఇంకంతే. ఇంకా ఇప్పుడు అలా జరగకూడదు అంటే ఏం చేయాలి చెప్పారే? మేము దానికి రేటు పెట్టాలి, ఫిక్స్డ్ రేట్ అనేది ఉండాలి. ఫుడ్ అయితే మనస్ఫూర్తిగా కష్ట సుఖాలు చెప్పుకుంటా తినేసామండి. ఇప్పుడే మొబ్బు ఫుల్గా వేసినట్టు ఉంది, చెమటలకు ఆరిపోతున్నాయి. ఎందుకంటే నేను ఇప్పుడు దాకా గాలి వేసిందేమో, ఇప్పుడు గాలి అసలే ఎత్తలేదు. మీకు ఇదంతా నీరే చుట్టుపక్కల ఉంది, ఇదంతానే పడవ మయానికి వేసుకొచ్చాం కదా, ఏం కాపాడతలేదు. నీరు కూడా నల్లగా అంటుంది. ఇక్కడ చేపలు కూడా ఉన్నాయి ఇందులో, పక్కన తిరిగేస్తున్నాయి. అనే ఇంకా క్యాంపింగ్ టెంట్లో దూరేద్దామా మొత్తం అందరం? పడుకుంటామా? అదేండి, అంటే పడుకోవాలి. ఇప్పటికే టైం కూడా చాలా అయిపోతుంది, ఎందుకంటే పొద్దున్నే లేచి చేపలు అవి తీయాలన్నమాట. అనే మీరు ఎప్పుడు ఇలా క్యాంపింగ్ మామూలుగా ఉత్తిన పడుకుని పోతారు ఇక్కడ? అయితే ఈరోజు ఇది వేసుకుందాం, ఇది ప్లానింగ్. అనే ఒకసారి పడుకో, ఎలా ఉందో చూద్దు. బాగుందా? ఒకరికి సరిపోతుంది, ఇంకొకరు అయితే సైడ్ అంతా పడుకోవాలి. ఇక్కడ ఒకరికి సరిపోలే ఉందని నన్నే పడుకోమంటున్నారు. వాళ్ళు బయట పడుకుంటారంట. ఒకవేళ వర్షం వస్తే లోపలికి వచ్చేస్తానంటున్నారు. అదేండి, ఇలా ప్లాన్ చేసాం గోదావరి మధ్యలో పడుకోవడానికి సిద్ధంగా. పడుకోవడానికి ఇలా క్యాంపింగ్ టెంట్ అయితే ఇంక పడుకుంటామండి. ఇప్పటికే చాలా బాగా కలిసిపోయాం. మీకు ఈ వీడియో ఎలా కనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎంతవరకు చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇటువంటి మంచి వీడియోస్ ముందు మనం చాలా చేయబోతున్నాం. అందుకే మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ కూడా కొట్టుకుని పెట్టుకోండి. ఇంకా గుడ్ నైట్ అండి. పొద్దున్నే కలుద్దాం. మనం చాలా చేపలు తీయాలి, పొద్దున్నే కలుద్దామండి. చాలా బాగా అలసిపోయాం, నిద్రపోదాం. మిస్సా, నేను చాలా తప్పు పని చేశానండి. ఆ బెడ్ లాంటివి ఇంకో 2-3 కొనుక్కొస్తే సరిపోతున్నాను. వీళ్ళకి కింద వేసుకుంటానికి ఉంది. ఈ లోపలికి గాలి కూడా సరిగ్గా తగులుతలేదండి. మరి వీళ్ళు వచ్చినప్పుడు ఎలా పడుకుంటున్నారు ఏటో పాపం. కానీ ఫ్యాన్ బయట పెట్టాను, ఆ బయట ఎడతం వల్ల బయట గాలి అంతా లోపలికి వస్తుంది. ఇప్పుడు వర్షం స్టార్ట్ అయిందండి. కరెక్ట్గా చల్లగా నిద్రేస్తుంది అనుకుంటే నిద్ర అంతా చెడగొట్టేసింది. దెబ్బకి మా ఊళ్ళందరూ లోపలికి వచ్చేసారు. ఒకటే పరుగు, హ్యాపీగా అందరికీ నిద్ర పడుతుంది. కానీ సడన్గా వర్షం భయంకరంగా స్టార్ట్ అయిపోయింది. మీకు ప్రతిసారి ఇలాగే ఉంటుందా నిద్ర లేకుండానే? అలాగే ఉంటుందని కరెక్ట్గా ఇదే టైం పట్టుకుంటుంది. ఓ అమ్మాయి సడన్గా వచ్చిందే. ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారో? 1 గంట అయింది ఎగ్జాక్ట్గా. ఇలా చూడండి, ఇలా పడుకోకుండా మొత్తం నీరు పాపం. ఇదంతా నీరే బోట్లోకి. వర్షం చిన్న ఇలాగ అయిపోయింది. ఇలా సెటప్ చేసాం పడుకోవడానికి వర్షంలో. ఈ మనిషి ఇక్కడ చంద్రముఖిలా కూర్చున్నాడు, చూస్తున్నారా పొదిసి నదిని. భయంకరంగా గాలి వేస్తుందండి. ఈ గాలికి బోట్ అయితేనే అటు ఇటు తెగ తిరిగేస్తుంది, చుట్టూరు సుడిగుండంలాగా.
ఇలా గోదావరి మధ్యలో, అది కూడా ఒక బోట్లో, ఇలా భయంకరంగా వర్షంలో ఇరుక్కుపోతాం అనుకోలేదండి. పెద్ద కురిసేస్తుంది వర్షం బయట అయితే. ఏదో పడుకుంటే ట్రై చేయాలి, నిద్ర వచ్చేస్తుంది. బయట వర్షం చూసారా ఎంత బేవచ్చంగా ఊరుతుందో. వర్షంలో ఇరికిపోయాం. చిన్న చిన్న చినుకు పెద్ద చిరిగి సేట అయినట్టు మొత్తం బోట్ నిండా వర్షమే తడి. ఈ తార్ప వేసింది చూడండి, ఈ తార్ప కూడా ఆగుతలేదు అనమాట. ఈ చిన్న చిన్న చినుకులకే ఇంకా గట్టి కురిసిందంటే మా పరిస్థితి ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. తెల్లవారులు పడుకోకుండా జాగారమే. ఇలా చూడండి, వర్షానికి మేము ఏదైతే క్యాంపింగ్ టెంట్లో అనుకున్నామో ఆ లోపలికి వర్షం వచ్చేస్తుంది. ఇలా ప్లాన్ చేసామండి, జాగా ఇరుక్కుని ముగ్గురు స్లీప్ వేస్తాం. కాసేపు పడుకోవాలి, ఎందుకంటే చేపలు తీయాలి తెల్లవారుజామున. మేము పడుకున్నాం కదండి, పడుకుని లేచేటప్పటికి లేచిపోయి ఉన్నారనమాట. ఇప్పుడు టైం కరెక్ట్గా 4 అవుతుంది. నీటిలోని వల్ల తీసాం కదండి, ఇప్పుడేనంట చేపలు తీయాల్సింది బయటికి. మన వల దగ్గరికి వస్తాం, ఇది మందే. వల తీస్తున్నారు ఇప్పుడు. మనం వల నీటిలో వదిలేం కదండి, ఇలా లెగిసి తీర్థం మొదలెట్టారనమాట. చేపలు పడుతున్నారు. వల వస్తుంది కానీ గంట నుంచి ఒక చేప కూడా వస్తలేదు. వీడియో తీస్తున్నాను ప్లీజ్ దేవుడా, మంచి చేపలు పడేలా చూడు. వర్షం కూడా దాదాపు ఒక 3 గంటలు వర్షం కంటిన్యూ కుడుతూనే ఉందండి. ఇప్పుడు ఆగింది వర్షం కూడా. ఇవ్వండి ఫస్ట్ చేప పడ్డది, తెల్ల చేప పడ్డదండి. జాయిగా ఒక చేప బయటకు వచ్చింది. అప్పటి నుంచి ఏమో వలలో నానా చెత్త ఉంది. ఎంత ఉందో అక్కడ పడ్డది రొయ్య. కాపాడుతుందా మీకు? అదిగో వల చాలా సోపు నుంచి లాగుతున్నారండి. 2 చేపలు అంటే 2 వచ్చినాయి. అందులో ఒకటి రొయ్య, ఒకటి తెల్ల చేప. చాలా సోపు నుంచి కష్టపడుతున్నారు కానీ ఇప్పుడు ఇంకా చేప పడలేదు. మళ్ళీ వలన అయితే సిక్కులు ఎట్టుకోకుండా కూడా ఇప్పుడే తీసేసుకుని రాళ్ళు పేర్చేసుకుంటున్నారు అనమాట. అదిగోండి బాటిల్ కాపాడుతుందా, బాటిల్ కనపడుతుందంటే ఇంకా వలంతా ఎత్తేసినట్టే పైకి. ఇది ఎవరికి వేయాలనుకో తప్పించుకుని మనకి చిక్కింది. అది కూడా ఏకైక ఒక చేప. మీరు అబద్ధం అనుకుంటారండి, నిజంగా ఒక చేప పడింది. పాపం అంత కష్టపడిన దానికి ఒక చేప అంటే చాలా కష్టం. 2వ వాళ్ళని లాగుతున్నారు, ఇందులోనే పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడే తెల్లారుతుందండి. ఈ వల కూడానండి దాదాపు గంట నుంచి పైకి లాగుతూనే ఉన్నారు. అందులో ఒక చేపనే పడింది, ఇందులో ఒక చేప కూడా పడలేదు. ఇప్పుడు వచ్చి ఇగోండి 2 వలలు లాగేశారు. ఒక చేప తప్పించి ఇంకేం పడలేదు. చీకట్లో కాపాడుతుందో లేదో తెలియదు కానండి, అక్కడ కొండలు ఉన్నాయి కదా దూరంగానే, దాని నిండానే మంచు మేఘాలు వచ్చి మేస్తున్నాయి అనమాట. చూడడానికి చాలా అందంగా ఉంది. అమ్మ 2 వలలు లాగిన తర్వాత ఒక రొయ్య బయటకు వచ్చిందండి. ఇంకోండి పెద్ద రొయ్య పడిందనమాట. ఇది 2వ రొయ్య. ఇటు పక్కన మేఘాలు చూడండి, కొండకే మేత్తకు వచ్చినాయి. చూడడానికి మామూలు లేదు. ఇంకా కొంచెం వెలుగు వస్తే బాగుండు, మన బుజ్జిగాని పైకి లేపుదాం. గుడ్ మార్నింగ్ అండి మీ అందరికీ. రాత్రి నుంచి కష్టపడి వల్ల ఆగుతుంటే 2 చేపలు పడినాయి అంతే. చాలా కష్టంతో కూడుకున్న పని, కానీ ఇక్కడ ఎక్కువ నష్టం జరిగిపోతుంది. అన్న బాగా డిసప్పాయింట్ కదా, చాలా డిసప్పాయింట్. పడినా ఇంకొప్పుడు ఒక చేప పడి మళ్ళీ పోయింది. పెద్ద చేప పోయింది, వల చింపుకుని పోయిందంట. కొంగలు కూడా ఏటకి స్టార్ట్ అయినాయి. ఎందుకంటే చాలా టైం అయిపోయిందండి. చాలా బాగా మొత్తం వెలుతురు అనేది వస్తుంది, అందుకే కొంగలు ఏటకి బయలుదేరినాయి. రైట్ డ్రైవర్ గారు, కొమ్మ తగులుకుంటేలా ఉంది. లేదులే, క్యాంపింగ్ టెంట్ తీసేస్తున్నాం. ఎందుకంటే బోటు మా మాటాలకి ఎత్తలేదు, గాలికి అటు ఇటు వెళ్ళిపోతుంది. మా పొలంలో చిన్నగా మొలకలు వస్తున్నాయండి. కాకపోతే అది కూడా చివరినే. ఇదిగో జల్లబడ్డదండి చాలా చూపుడు తర్వాత. ఇంకోండి మరొకటి వచ్చింది. ఏంటనుకుంటున్నారు, అది గొరస. చాలా పెద్దది. రాత్రి మనం తీసిన దాని మీద పెద్దదనమాట. ఈ పాలు 2 చేపలండి, ఒకటి రొయ్య, ఒకటి తెల్ల చేప అనమాట.
లాస్ట్ మినిట్లో మేము వెళ్ళిపోతున్నామని చెప్పి చివరి ఆఖరికి పడతాయి అనమాట. అవి కూడా 1-2. కొంచెం హ్యాపీ ఏంటంటే ఆ 2-3 పడినాయి, ఏదో కూరకి పడినట్టు. అలా చూడండి, పెద్ద ఆలుగు పడింది, కాకపోతే దాన్ని ఏదో తినేసింది, శుభ్రం తినేసింది, తలకే మిగిలింది అంతే చేపకి. మరొక చేప పడ్డదండి, ఇది కొంచెం పెద్దదన్నమాట, ముందాటల మీదే. రాజన్నది ఏం చేప అన్నది పేరు? శీలావతి. మాకు పడ్డది శీలావతి అండి చేప పేరు. క్లైమేట్ అయితేనండి సడన్గా చేంజ్ అయిపోయింది, మళ్ళీ వర్షం కూడా వచ్చు. ఇప్పుడే తెరిపించింది అనుకుంటే ఫుల్గా మబ్బు వేసుకొచ్చేస్తుంది వెనకాల నుంచి. వాళ్ళైతే మొత్తం పూర్తిగా లాగేసామండి, మొత్తం వేసిన 4 వలలను. 4 వలలు అయితే మాకు పడ్డ చేపలు అయితే ఇది బోటుకు వాడిన పెట్రోల్కి కూడా సరిపోదు అనమాట, అన్ని చేపలు పడినాయి. ఇంకా ఇంజిన్ అనేది స్టార్ట్ చేస్తుందండి అన్నయ్య, ఎందుకంటే మనం ఇంటికి వెళ్ళిపోయే సమయం అయితే వచ్చింది. బోట్ నేనే తాగుతున్నాను, ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా మనం. బాబు ఇది ఆపలేకపోతాం, చాలా బరువుపోతుంది ఇది. ఈరోజు బోట్లో క్యాంపింగ్ అయితే ఇలా జరిగిందండి. మన గమ్యం అదిగోండి అక్కడే ఉంది. మన గమ్యం దగ్గరికి చేరుకోవడానికి ఎంత దూరం లేదు. ఇలా చూడండి, అన్ని బోట్లు ఒడ్డుకు వస్తున్నాయి, మేమే లేట్ అయిపోయాం అనమాట చేపలు పడటానికి. ఎందుకంటే వర్షం అది కుదిసింది కదండి, దానివల్ల బేలు ఎక్కలేదు మేము, అందుకే లేట్ అయిపోయింది. చూడండి, ఒక రోజు అంతమంది కష్టపడితే ఈ అంట చేపలు పడతాం. ఇన్ని బోట్లోనండి ఇక్కడ, ఇన్ని బోట్లో మనకు ఒకదానికే ఉంది హౌస్, అది కూడా క్యాంపింగ్ టెంట్ వేసుకోవడానికి. అసలు మనం పొద్దున్నే లెగ్గానే ఖచ్చితంగా కాఫీ పడాలండి, లేకపోతే తలపడి వచ్చేది. కాకపోతే ఏమైంది అనుకుంటున్నారు, రాత్రి కురిసిన వర్షానికే అగ్గిపెట్టి మొత్తం నానిపోయి ముద్ద అయిపోయింది అనమాట, పని చేయలేదు. అందుకే ఇంకా కాఫీ అది పెట్టుకోలేదు. వద్దులే అని చేపలు వద్దునే, ఇప్పటికి ఏం పర్లేదు కదా. అయ్యో, పట్టిన కొన్ని 3 రోజులు నాకే ఇచ్చేస్తాను అనమాట, ఇంటికి పట్టుకెళ్ళు మీ అమ్మగారు తింటారని. ఎందుకంటే వద్దంటున్నాడు, పట్టుకెళ్ళు పర్లేదు అంటున్నాడు అన్నయ్య. ఇగోండి మొత్తం సగం చేపలు అందులో నాకే ఇచ్చేసాడు, ఇంకేముంటాయి అందులో. అదండి బోట్లో గోదావరి మధ్యన క్యాంపింగ్ అయితే ఇలా జరిగింది. అసలు ఇలా జరిగితే కారణం ఏంటంటే అన్నయ్య, చాలా థ్యాంక్స్ అని. అసలు ఇంత మంచిగా ఫుటేజ్ వచ్చిందంటే అన్నీ వల్లే. అన్నీ తీసుకెళ్ళకపోతే ఖచ్చితంగా బోట్ వీడియో చేయకపోదు, ఎందుకంటే అంత కష్టం. దాంతోపాటు ఇలా చేపలు పడే కష్టాలు, ఇంకేంటంటే వర్షంలో కష్టాలు అన్నీ మీకు చూపించాను. ఇలా కష్టాలు ఏంటి అన్నది మీకు బాగా అర్థమై ఉంటుంది. అయితే ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఖచ్చితంగా ఒక లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోలో కలుద్దామండి. అంతవరకు బాయ్. బాయ్నా, బాయ్.